హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. ప్లస్ మేము జస్ట్ ఇప్పుడే ఊరి నుంచి వచ్చామండి. ఈ వీడియో చేసేటప్పటికి కూడా మేము ఊరు ప్రయాణం స్టార్టింగ్లో ఉన్నాము. సో ఊరు ఎండకి మొహమంతా నల్లగా అయిపోయాను. సో అది డిఫరెన్స్ అండి. సో అట్లా ఊరి నుంచి వచ్చిన తర్వాత చేయాల్సి వచ్చింది పచ్చళ్ళు. ఓకే, మీరు కూడా మీ పచ్చళ్ళు అన్నీ పెట్టేసుకున్నారా? ఎంతవరకు వచ్చినాయి మీ పచ్చళ్ళు? ఏంటంటే ఒక పక్కన వాన వస్తుంది, ఒక పక్కన ఎండ వస్తుంది. కాయ బాగుంటుంది కానీ కాయలో కొంచెం పులుపుతనం తగ్గిపోతుంది. ప్లస్ కొంచెం రెడ్డిష్ వచ్చేస్తుంది, ఎల్లోయిష్గా వచ్చేస్తుంది. సో యాజ్ పాసిబుల్ యాజ్ అందరు పెట్టేసుకోండి కాయలు అయితే నాకు తెలిసి. సో నేనైతే ఇవాళ మీకు ఒక 3 రకాల ఆవకాయలు చూపిస్తానండి. 3 రకాల ఆవకాయ. అవి ఏమేమి ఆవకాయలు అంటే పెసర ఆవకాయ, మెంత ఆవకాయ, మామూలు ఆవకాయ. సో నేను ఒక 26 కాయలు తీసుకున్నానండి. దాన్ని చక్కగా 3గా డివైడ్ చేసేసుకున్నా. పెసర ఆవకాయకి, మెంత ఆవకాయకి, మామూలు ఆవకాయకి. సో అవంతా మీకు నేను చెప్తూ చేస్తానండి, చూడండి. కానీ చాలా బాగుంటుంది. అసలు పెసర ఆవకాయ ఎక్సలెంట్ ఉంటుంది. అసలు మామూలు ఆవకాయ కంటే కూడా పెసర ఆవకాయ చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది అసలు తింటే. అసలు కలుపుకున్న కారము అలాంటి వాళ్ళకి అసలు చాలా బాగుంటుంది. మెంతి ఆవకాయ మాత్రం షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిదంటండి. దానివల్ల మనకు షుగర్ కూడా పెరగదు. దాంట్లో ఏంటంటే మెంతి పిండి వేస్తున్న వల్ల మనకు మెంతి ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. అది కూడా కమ్మగా ఉంటుంది, చేదు ఉండదు, అస్సలు చేదే తెలీదు, కమ్మగా ఉంటుంది. రండి, మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఎలా చేయాలో మీకు చెప్తాను. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పెసరపిండి అండి. నేను పొద్దున్న ఏం చేశానంటే మన శనగపప్పు కదా, అదేంటి పెసరపప్పుని మంచిగా ఎండలో పెట్టేశానండి. ఎండలో పెట్టిన తర్వాత మంచి ఎండలో పెట్టి 1 గంట అయిన తర్వాత చల్లారిపోతుంది ఆ పప్పు. దాని తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకోండి. సో పెసరపిండి అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకోండి. మనకు కారం అండి, కారం కావాల్సినంత ఉప్పు కావాల్సినంత ఉప్పు, కారం దానికి కావాల్సింది మనకు. తర్వాత ఇదిగోండి ఇంగువ ఒకటి దొరికి, మంచి పచ్చళ్ళు ఇంగువ అంటండి. సో ఇది ఒక ఇంగువ. ప్లస్ మనం ఏస్ బ్రాండ్ పల్లి నూనె తీసుకున్నాను, ఏస్ బ్రాండ్ కారం తీసుకున్నానండి. అన్నిటికీ ఒకటే రేషియోతో నేను చూపిస్తాను. ఇదిగోండి నూనె ప్యాకెట్. సో మనం దీన్ని ఎలా చేసుకోవాలో అనేది నేను ఇదిగోండి ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ అన్ని ముక్కలన్నీ ఇట్లా సపరేట్గా చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇదేమో పెసర ఆవకాయకి తీసుకున్నా, ఇదేమో మెంత ఆవకాయకి తీసుకున్నా, ఇదేమో మామూలు ఆవకాయకి తీసుకున్నా. సో ఇది అట్లా రేషియోగా మీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని ప్రకారం తీసి పెట్టుకోండి. సో నేను అలా సపరేట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి నేనేమో ఈ సోలతో 2 సైజుల ముక్కలు తీసుకున్నానండి. అంటే 2 ముక్కలు తీసుకున్నాను. 2 ముక్కలు అంటే ఇది ఎన్ని సోలలు అంటే 6 సోలలు ముక్కలండి. 6 సోలలకి మనకు ఒక సోలకి ఇట్లాంటి 3 సైజు ముక్కలకి 1 ఆవు పిండి, 1 కారం, 1 ఉప్పు తలకొట్టి వేస్తాం. అంటే 3:1 రేషియోతో. సో మనం 3:1 అంటే ఇవి వచ్చి 6 ముక్కలు. అంటే ఈ సైజులో 6 సైజు ముక్కలు వచ్చినాయండి. ఈ మామిడికాయ ముక్కలు అంటే 6 గ్లాసులు వచ్చినాయి. 6 గ్లాసులకి మామూలుగా అయితే మనం 2 కారం, 2 ఉప్పు, 2 ఆవు పిండి వేస్తాం. సో ఆవు పిండి వేయట్ల వల్ల మనం మెంతి ఆవకాయ కదా చేసేది. సో మెంతి పిండి తీసుకున్నాను, మంచిగా వేయించి జల్లిచ్చి పెట్టానండి. సో అది 1 గ్లాస్ వేసేస్తున్నా. సో అది 1 గ్లాసు. తర్వాత కారం. మా అమ్మాయి అంటుంది చేదొస్తుందేమో అంటే ఏమి రాదండి, చాలా కమ్మగా ఉంటుంది అసలు ఈ ఆవకాయ. సో ఇది అందుకే నేను ఒకటి వేసేస్తున్నాను. సో 1 కారం వేసాను. 1 కారం అంటే 2 కారాలు. 2 కారం వేసాను. 2 కారం అండి. 1 ఉప్పు కూడా తల కొట్టి వేయండి.
ఇది మామూలుగా 2 ఉప్పులు వేయాలి. ఉప్పు కూడా తగ్గించి వేస్తున్నాను నేను. ఒకటి ఫుల్గా వేసేద్దాం అంతే అండి, కొంచెం కావాలంటే అంతే. సో ఇది మనం ఈ పచ్చడి తర్వాత దీంట్లో ఇంగువ ఇట్లా పాల ఇంగువ లాగా వచ్చిందండి, అది కూడా వేద్దాము. మామూలు ఇంగువ కూడా వేద్దాం, మరి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా. సో ఈ ఇంగువ కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసేద్దాం. ఇది వేద్దాము. మామూలు ఎల్జీ కూడా జిఆర్పి కూడా వేసేద్దామండి. మీకు ఇంగువ మాట మీ ఆప్షన్, అది ఎంత కావాలో చూసి కలుపుకొని వేసుకోండి. ఓకే అండి, మనం అంతా కలిపేసుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ముక్కలు తీసి విడివిడిగా కలుపుకోవచ్చు. సో కొంచెమే ముక్కలు కదా అని చెప్పి నేను డైరెక్ట్ వేసేసాను. సో దాంట్లో కొంచెం పసుపు వేసానండి, ఇంగు వేసాను. సో నేను ఇది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె తీసుకున్నానండి. చాలు, మనకు తెలుస్తుంది మెజర్మెంట్ ఎంత కావాలి అనేది. సో మనం ఇట్లా కలిపేసుకుంటే మనకే ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ రేపు తిరగ తీసేటప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం కావాలంటే కలుపుకోవచ్చు. సో మనకు కావాల్సినంత కలిపేసుకున్నాం. జాడీలో వేసేటప్పుడు కింద వేస్తాను. నేను కొంచెమే ముక్కలని ఒకసారి ముక్కల్లో వేసేసాను. ఇదే కొంచెం ఎక్కువ కలుపుకున్నారంటే మాత్రం విడివిడిగా కలుపుకోండి, అప్పుడు బాగా కలుస్తుంది అండి. మనం మెంతి ఆవకాయ కలిపేసుకున్నాము. తక్కువగానే నూనె పోసుకోండి, మనం తిరగ కలిపినప్పుడు మళ్ళీ పోసుకోవాలి. సో మనం ఊరికే కలిపినట్టు కొంచెం వేసేసుకోండి. అసలు కలుపుతూ ఉంటే వస్తుందండి గుమ్మగుమ్మలు, ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. మెంతి ఆవకాయ అసలు చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మీకు షుగర్ వాళ్ళకు కూడా మంచిగా తినచ్చండి, మనకు ఒక భయం ఉండదు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మన మెంతి ఆవకాయ అండి. సో 3 ఆవకాయలో ఫస్ట్ ఆవకాయ అయిపోయింది, ఇది మెంతి ఆవకాయ. మళ్ళీ తిరగ కలిపినప్పుడు మీకు నేను చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, ఒక ఆవకాయ అయిపోయింది, మెంతి ఆవకాయ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం ఇదేంటి పెసరావకాయ. పెసరావకాయకి ఇట్లాంటి దాంట్లో 8 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇట్లాంటి దాంట్లో 8 గ్లాసెస్ తీసుకున్నా. 8 గ్లాసెస్ అంటే మామూలుగా మనం 3 వేసుకోవచ్చు. ఉప్పు 3, కారం 3, ఆవుపిండి 3. సో మన ఆవుపిండి బదులు ఏంటిది పెసరపప్పు మనం ఎండబెట్టి వేయించి పొడి కట్టి మనం ఎండబెట్టాము, పొడి చేసాం, వేయించక్కల్లా. ఓన్లీ ఎండబెడితే చాలండి. ఎండబెట్టి చల్లారబెట్టి మిక్సీ వేసి పొడి ఇది. సో ఇది 8 గ్లాసులు తీసుకున్నాను. సో అన్నిట్లో 2 తీసేసుకుందాం. ఉప్పు 2, కారం 2, పెసరపిండి 2. సో కలిపేసుకొని నేను చూపిస్తాను. సో ఇది కూడా అంతే అండి, కొన్ని ముక్కలే అన్నీ నేను డైరెక్ట్ వేసేస్తున్నా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అప్పుడు మాత్రం మీరు విడివిడిగా వేసుకోండి, అప్పుడే మీకు అది కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది. 8 గ్లాసెస్ కదండి. సో నేను 2.5 తీసుకున్నాను. సో ఏంటి అంటే ఇదిగోండి పెసరపిండి, ఇది ఎంత వస్తే అంత వేసేద్దామండి. ఎంత వస్తుంది ఇదిగోండి, 1, సరిపోతుందిలేండి, 2, 2.5 అండి. సో ఇది మనం ఇది సరిపోయింది. సో కారం చూసుకుందాం. ఇది కూడా 2.5 తీసుకోండి. ఆవు పిండి బదులు మనం పెసరపిండి వేస్తున్నాం అంతే లెక్క. 1, వేసాను కదా, 1 వేసాను. ఒక డౌట్ వచ్చిందండి, అందుకే ఆగాను. సో 2 పోసానండి. ఇది ఇప్పుడు 2.5. ఇందాక 1.5, 2.5 వేసిన డౌట్ వచ్చింది. సో వేసేటప్పుడు కొంచెం మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేసి వేయండి, నా అలాగా మర్చిపోకండి. సో 2.5 వేసానండి. పెసరపిండి 2.5, కారం 2.5, ఉప్పు తల కొట్టి వేయండి. అంటే ఇప్పుడు మనం 2.5 వేసాం కదా, 2 వేసినా సరిపోతుంది. అంటే ఇదేమి మనకు మంచిగా
ఇదిగోండి ఉప్పు తల కొట్టి వేసినా చాలు. ఇదిగోండి ఉప్పు వేసేసాను. నేను హాఫ్ గ్లాస్ తగ్గించేసానండి ఉప్పులో. కొంచెం పసుపు, అసలు ఈ ఆవకాయ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. సో ఇదిగోండి వాడు పచ్చళ్ళు ఇంగువ అని చెప్పి ఇచ్చాడు. సో అన్నిట్లో మూడిట్లో మనం కొంచెం కొంచెం వేద్దాం, మళ్ళీ మామూలు ఇంగువ కూడా వేద్దాము. ఇదిగోండి మామూలు ఇంగు కూడా వేద్దాం. ఇంగు ఎంత వేస్తే అంత టేస్ట్ అండి పచ్చళ్ళు అయితే. ఇంగు వేసాను. తర్వాత ఫస్ట్ ఇది కలిపేసుకుందామండి. ఇదిగోండి నాలాగా పొరపాటు పని చేయకండి. చక్కగా బద్దకిచ్చకుండా విడివిడిగా ముక్కల్ని కలుపుకొని పౌడర్స్ వేసి కలుపుకోండి. నేను ఇవాళ కొంచెం బద్దకిచ్చానని చెప్పి అన్నీ ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని తర్వాత నూనె పోస్తున్నానండి. ఎందుకంటే ముక్కలు కొన్ని ముక్కలే కదా అని పోసాను. సో మీరు ఆ పొరపాటు పని చేయకుండా చక్కగా విడివిడిగా వేసుకోండి. సో ఇదిగోండి నూనె పోసేసాను. ఇది కూడా ఏస్ బ్రాండెడ్ నూనె తీసుకున్నాను. కలర్ కూడా మంచిగా ఉంటుందండి. అసలు ఈ ఆవకాయ ఇంకోటి ఏంటంటే ఈ ఆవకాయ మాత్రం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అసలు చెడిపోయే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే పెసరపప్పు కదా మన, అది కాక దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ వేసిన వల్ల చెడిపోయే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో మనం చెడిపోకుండా ఉండడానికి నేను ఒక ఐడియా ఏంటంటే మంచిగా గ్లాస్ బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అసలు పచ్చడి 1 year వరకు అసలు మీకు చెడిపోయే ఛాన్సే ఉండదు. చాలా కమ్మగా ఉంటుంది, చాలా ముక్క కూడా క్రిప్సీగా ఉంటుంది మన ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల. అసలు చెడిపోదండి. కానీ విడిగా పెడితే మాత్రం 99% చెడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదొకటి నోట్ చేసుకోండి. ఈ ముక్కలు మాత్రం, ఈ పెసరావకాయ మాత్రం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు మీకు మంచిగా ఉంటుంది. ఓకే అండి, ఇదిగోండి ఉప్పు, కారం, పెసరపిండి, పసుపు, ఇంగువ నూనెతో కలిపేసానండి. చక్కగా కలిపేసి ఇట్లా గుచ్చి పెట్టండి, ఇట్లా ఒత్తి పెట్టండి. అంటే ఇట్లా మనం ప్రెస్ చేసి పెట్టామంటే రేపొద్దున కల్లా నూనె దిగుతుందండి, పైకి వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టేసుకొని మళ్ళీ అలా పెడితే మీకు మంచి ఆయిల్ పైకి వస్తుంది. చూసారా ఇప్పుడే పైకి ఎలా వస్తుందో. సో ఈ ఆవకాయ అది అండి, అసలు టేస్ట్ అయితే అమృతంలాగా ఉందండి. మీరు ట్రై చేయండి, ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో మనం ఇది పెసరావకాయ రెడీ అయిపోయింది. ఓకే అండి, సో మనం మెంతి ఆవకాయ అయిపోయింది, మన పెసరావకాయ అయిపోయింది. థర్డ్ మామూలు ఆవకాయ అండి ఇది. సో దీంట్లో 11 గ్లాసులు వచ్చినాయండి. నేను మెజర్మెంట్ చేస్తే ఈ సోలలో, అంటే పావు సోల కాదు 200 గ్రాము అనుకుంటా ఈ సోల. ఈ 200 గ్రాములకి నాకు 11 సోలల ముక్కలు వచ్చాయి. సో దీనికి నేను 3.5 ఆవు పిండి, 3.5 కారం, 3 ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇంగువ, పసుపు వేసేస్తే మన ఆవకాయ, మామూలు ఆవకాయ రెడీ అయిపోతుంది. సో ఇదే రేషియోతో మనం వేసేసుకుందాము. సో ఉప్పు వేద్దాం. ఓకే అండి, సో ఇప్పుడు కూడా నేను పొరపాటు పనే చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చాలా బద్ధకం వచ్చింది, కానీ చెయ్యాలి తప్పదు అని చెప్పి చేస్తున్నాను. మీరైతే మాత్రం ఫస్ట్ ఆవు పిండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నూనెలో ఈ ముక్కల్ని ముంచి దాంతో కలిపితే మంచి పెద్ద ఆవకాయ వేసినప్పుడు మాత్రం అలా ఫాలో అవ్వండి. ఇది నేను షార్ట్కట్లో కలపడానికి బద్ధకం వచ్చి చేశానండి. సో మీరు ఆ పొరపాటు చేయండి. ఏదైనా ఇంకో టిప్ ఏంటంటే ఫస్ట్ మన ఆవకాయ వేసేటప్పుడు ఉప్పు కారాలు ఫస్ట్ వేయకండి, ఆవు పిండి ఫస్ట్ వేసుకోండి. సో ఆవు పిండి మెజర్మెంట్ మన దగ్గర కరెక్ట్గా ఉంటే ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనా, ఆవు పిండి తక్కువైనా మెజర్మెంట్కి మనకు ఈక్వల్ అవుతుంది. సో నేను ఇది 11 సోలల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. సో నేను 3.5 గ్లాసులు ఆవు పిండి తీసుకుంటున్నా. ఇదిగోండి 1, 2, 3 తీసుకుంటానండి. అంటే కొంచెం కింద పడింది కదా, ముక్కల్లోనే పడింది కదా. సో 3 తీసుకున్నాను, అంటే 3.5 లెక్క, 3 తీసేసుకున్నాను మన లెక్కకి. సో ఇది ఓకేనా. మళ్ళీ ఇగో కారం కూడా 3.5 తీసుకోండి.
చేసేటప్పుడు మాత్రం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి, అప్పుడు మనకు ఏది కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఇదిగోండి 3.5కి 3 పాయింట్ కొంచెం వచ్చింది. సో ఈ కారం సరిపోతుందిలేండి. అందుకే ఆవు పిండి ఫస్ట్ వేసుకోవాలి. మనకు ఇది ఈ కారం చేతి మనువు పెట్టే కారం వస్తుంది కన్నమ్మా. సో ఇది కారం అంతా వేసేసాము. సో ఉప్పు ఏం చేసాం మనం, ఆవు పిండి 3 వేసేసాం, 3 వేసేసాం, కారం 3 వేసినట్టే. సో ఉప్పు 2 వేస్తే చాలండి. అంటే తల కొట్టి వేయాలి కదా ఉప్పు. 1 2 అంతే వేసేసాము. తర్వాత ఇది పచ్చడి ఇంగువ అని చెప్పి అమ్ముతున్నారు. సో దీన్ని కూడా వేసేద్దాము. ఇదిగోండి దీనికి ఆవు పిండి, ఇదిగోండి ఇంగువ. మన ఇంగు మాత్రం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. దీంట్లో మాత్రం ఏమీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంగు వేస్తేనే ఆ కమ్మతనం వస్తుంది, ఆ వాసన బాగుంటుంది ఫస్ట్. సో ఇట్లా వేసేసుకొని మనం కలిపేసుకుందామండి. సో ఇదిగోండి మనం చక్కగా అన్నీ ఉప్పు కారాలన్నీ కలిపేసుకున్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు మాత్రం ఇట్లా కలపద్దు, విడివిడిగా పౌడర్స్ వేసుకొని కలుపుకోండి. అప్పుడే మీకు చేయి నొప్పి రాదు. నాకైతే బతకం వేసి చేయి నొప్పి వచ్చింది, కానీ తప్పదు, స్టార్ట్ చేశాను కదా, ఎండ్ చేయాలి. సో నెక్స్ట్ ఇదిగోండి నూనె వేసేసి కలిపేసుకుందాం. నూనె యాక్చువల్లీ లెక్క ప్రకారము మనం ఎన్ని ఆవు పిండి కారాలు ఎన్ని తీసుకుంటున్నామో అంత నూనె పడుతుంది, అంతకన్నా ఎక్కువ అయితే పట్టదు. పడితే పైన కొంచెం తర్వాత మరుసటి రోజుకి ఎప్పుడో కలిపేటప్పుడు వేసుకోవాలి, అంతేగాని అంతకన్నా నూనె పట్టదు. ఆవకాయలో మాత్రం దేంట్లో అయినా అదే మెజర్మెంట్లోనే తీసుకోవాలి నూనె కూడా. ఓకే అండి, ఇదిగోండి మన 3 ఆవకాయ కూడా, మామూలు ఆవకాయ కూడా కలిపేసుకున్నాము. దీంట్లో మీకు కావాలంటే శనగలు వేసుకుంటే శనగలు కూడా వేసుకోవచ్చు, తర్వాత మెంతులు వేసుకోవచ్చు. సో నేను మెంతులు వేయలేదు, తర్వాత వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఉన్నాయి కానీ కలపడం కష్టం. సర్లేండి మెంతులు వేసేస్తాము. మెంతులు కూడా వేసేద్దాం, నానుతుంది కొంచెం. సో మెంతులు వేసుకోవచ్చు. ఇవే మనం శనగలు వేసుకుంటే శనగల ఆవకాయ అంటారు కదా, అదేంటి మన బ్రౌన్ శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలు వేసుకోవాలి. కాబూలి శనగలు కాదు, బ్రౌన్ శనగలు ఉంటే బ్రౌన్ శనగలు వేసుకోవాలి. అవి వేసేసుకున్నామంటే అదే శనగల ఆవకాయ అంటారు. సో దీన్ని మంచిగా కలిపేసుకుందాము. సో ఇదిగోండి సక్సెస్ఫుల్గా మనం 3 ఆవకాయ కూడా వేసేసాము. సో మనం 3 ఆవకాయలని ఒకసారి చూసేద్దామండి ఎట్లా చేసామో. ఫుల్గా ఓకే అండి, మనం సక్సెస్ఫుల్గా 3 రకాల ఆవకాయ పెట్టి చూపించానండి. సో ఈ రేషియోతో మీరు కూడా పెట్టుకున్నారంటే ఈ సంవత్సరం అంతా ఆవకాయలు ఉంటుందండి. సో ఇదిగోండి మన మెంతి ఆవకాయ, ఇది ఇక్కడ చూపియమ్మా. మెంతి ఆవకాయ, ఇది మెంతి ఆవకాయ, ఇది పెసర ఆవకాయ, ఇది మామూలు ఆవకాయ. సో దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లి ఆవకాయ అంటే ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలన్నీ ఒలిచేసుకొని ఒక్క సన్లైట్లో పెట్టాలండి. ఒక్కసారి ఎండలో పెట్టేసుకొని అది తీసి కొంచెం ఆ ఎండతనం తగ్గిన తర్వాత కొంచెం పసుపు నూనె వేసేసి కలిపిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు దీంట్లో వేసుకుంటే మనకు వెల్లుల్లిపాయలు చెడిపోదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు చెడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకోసం అలా వేసుకున్నారంటే వెల్లుల్లిపాయ ఆవకాయ, అది వెల్లుల్లిపాయ ఆవకాయ. సో ఇది మనం 3 రకాల ఆవకాయ అండి, మెంతి ఆవకాయ, పెసర ఆవకాయ, మామూలు ఆవకాయ. సో ఇది అండి ఈ వీడియో ఇవాళ. ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ కాకుండా అందరికీ మీరు షేర్ చేయండి, అందరికీ యూస్ఫుల్కే మనం వాడుతున్నాం. సో మీరు కూడా ఇది ఒకసారి పెట్టుకొని ట్రై చేసి ఎలా ఉందో చూసి మా కమెంట్స్లో చెప్పండి. దయచేసి అందరికీ షేర్ చేయండి, సో అందరూ తెలుసుకుంటారు ఎలా పెట్టుకోవాలో ఈ ఆవకాయలు.
సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్.